మాటలెంతరా నీ మాటలెంతరా సర్వేశ్వరుని విడనాడే సర్వేశ్వరుని విడనాడే నవనమున పూని నియమముతోడా కాని కార్యము చేయ బడికి తిరిప్పుడు వైర్బల్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి 23వ వార్షికోత్సవం సందర్భంగా వీరశైవులందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్న ఈ మహోత్సవము వీరశైవులకందరికీ మరియు నంద్యాల పట్టణ ప్రజలకందరికీ శుభాలు చేకూర్చాలని ఆశిస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ఈ మొన్న పోయిన శుక్రవారం రోజున ఎమ్మిగనూరు మండలం కలగొట్ల గ్రామం అనగా మా స్వగ్రామంకి వచ్చి మీ భూమి మీ హక్కు అనే పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో మా భూమి మా హక్కులను కాలరాస్తూ భూ రీసర్వేలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల మా భూమిని ఇతరుల రైతులపై ఎక్కించి వాళ్ళకి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. దీంతో మా చట్టబద్ధమైన భూ హక్కును మేము కోల్పోయాం. సో ఈ అన్యాయం వివరిస్తూ మా వినతి పత్రాన్ని తీసుకెళ్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. అక్కడున్న కింది అధికారులు తీసుకొని మమ్మల్ని అక్కడి నుంచి అనంతరం పోలీస్ స్టేషన్కి చంటి బిడ్డతో సహా నన్ను మా అమ్మను పోలీస్ స్టేషన్కి తరలించి సాయంత్రం 7 గంటలకు విడుదల చేయడం జరిగింది. సో మా హక్కుకై మాకు జరిగిన అన్యాయాన్ని శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి వివరించడం తప్ప మేము చేసిన అన్యాయం ఏమిటి, మేము చేసిన తప్పేమిటి? మా గ్రామంలో ఇతర రైతులకు వాళ్ళ హక్కు పత్రాల ఆధారంగా పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. సో ఈ విధంగానే మా హక్కులను మేము కూడా అదే కోరుకుంటున్నాము. మా పాసు పుస్తకాలని మా హక్కు పత్రాలని పరిశీలించి మాకు నిజమైన పాసు పుస్తకాలు ఇవ్వాలని గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి గారికి, కలెక్టర్ సిరి మేడం గారికి, తహసీల్దార్ సార్ గారికి కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మా తండ్రి గారు చనిపోయి ఇంటి పెద్ద లేక ఆడపిల్లలం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. సో ప్రతిసారి మేము ఆఫీస్లో చుట్టూ తిరిగి అలసిపోతున్నాము. ఇప్పటికైనా మాకు కనీసం కనుకరించి న్యాయం చేయండి సార్. తప్పు ఉంటే తప్పు అని చెప్పండి. ఏ తప్పు లేకుండా మమ్మల్ని ఇలా తిప్పడం ఎంతవరకు న్యాయం సార్? తండ్రి లేక ఇప్పుడే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మా భూమిని మా హక్కును కోల్పోయి ఇంకా చాలాసార్లు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫీస్ల చుట్టూ తిరగడం జరుగుతుంది. కానీ జస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చేస్తూ కంటిన్యూగా ఆఫీస్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. దయచేసి మా భూమి మా హక్కు పత్రాలు కరెక్ట్ చేసి మాకు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ప్లీజ్ సార్, మా పత్రాలు మాకు ఇప్పించండి. థ్యాంక్ యూ సార్.
అంటే ఏ రూమ్ లో వేసింది ఈ రూమ్ లో వేసి మెల్ల మెల్ల మొత్తం రిమోట్ ఆఫ్ చేసి సింపుల్ పోయినారు. పక్కన స్మోక్ వచ్చిందా పక్కన తాళాలు వడగొట్టి లోపలికి పోయినారు. మొత్తం బట్టలు మొత్తం మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఉంటుంది. పాప పనుకోలేదు. పాపను కూడా లేకపోతే మేము బలవంతంగా గుడికి వాళ్ళు యాక్చువల్ అయితే 7:30 వరకు అనుకునేది. గుడికి వెళ్ళాలనేసి అమ్మాయి అట్లా పడుకోలేదు. అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఈ నెలలో బడ్జెట్ ప్రవేశం జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రభుత్వం వైపు చాలా ఆశగా చూస్తోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామంటున్నారు. అంటే ఈ మాటలు విని విని అంటే ఈ పాలకులు అంతకుముందున్న జగన్ రెడ్డి గారు విని విని మా చెవులైతే చిల్లులు పడ్డాయి. ఈ సందర్భంలో సమాజానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఒక కీలకమైన విషయాన్ని తీసుకోదలుచుకున్నాం. మీరు ప్రకటించిన విధంగా మీరు ఇచ్చిన పేపర్ల ప్రకారం మీరు పూర్వోదయ స్కీమ్ లో కానీ లేదా కొనసాగిస్తామన్న ప్రాజెక్టులను కానీ అంచనాలు తీసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులకు సుమారుగా 60,000 కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అన్నది ఒక లెక్క మా దగ్గర ఉంది. చాలా సిస్టమేటిక్ గా మీరు చెప్పిన ప్రకారమే తీసి పెట్టుకున్నాం. ఇదే నేపథ్యంలోనే 2014 నుండి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు, 19 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం 1,05,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ప్రతి సంవత్సరం 10,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో రాయలసీమ కేటాయించింది 1,500 కోట్ల రూపాయలు. రాయలసీమ భూభాగం ప్రకారమైనా సరే 42% అంటే 4,200 కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే కేవలం 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి అసలు ఇప్పుడు ఈ రోజు మీరు 2 సంవత్సరాలు పూర్తి చేస్తామంటున్న దానికి మీ దృష్టికి తీసుకురావడం కోసం మీకు ఒక ఉత్తరం కూడా రాస్తున్నాం. 1,500 కోట్ల ప్రకారం లాస్ట్ 10 సంవత్సరాల ప్రకారం మీరు ఖర్చు పెడితే ఈ 60,000 కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో ధరలు ఇదే విధంగా ఉంటే మనకు తెలుసు ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో 40 సంవత్సరాలు కాదు 100 ఏళ్ళైనా పూర్తి కాని పరిస్థితి ఉన్న అది మనకు కనబడుతోంది స్పష్టంగా. కాబట్టి మీకు ఒకటి అప్పీల్ చేస్తున్నాం, మాకు జరిగిన అన్యాయానికి ఈరోజు 8,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించండి. మీ యొక్క ప్రత్యేకమైన నిధుల ఇబ్బంది ఉంది అని అంటున్న నేపథ్యంలో 8,000 కోట్ల రూపాయలు కేటాయించమంటున్నాం. ఇందులో ప్రత్యేకంగా కేవలం 1,250 కోట్ల రూపాయలు మాత్రం ఇరిగేషన్ అంటే ఆయకట్టు డెవలప్మెంట్ కోసం 4 జిల్లాల్లో 5 లక్షల ఎకరాల ఆయకట్టు డెవలప్మెంట్ చేయడం కోసం 1,250 కోట్లు ఖర్చు పెట్టి ఒక సంవత్సర కాలంలో మీరు పట్టి సీమలు అయితే ఏ విధంగా ఒక సంవత్సరంలో పూర్తి చేశారో ఆ విధంగా చేయొచ్చు. అన్ని కాలువలు ఉన్నాయి, ప్రధాన కాలువలు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. 1,250 కోట్లు ఖర్చు పెడితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుంది. 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తే 5,000 కోట్ల రూపాయల వ్యవసాయ సంపదన ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ కార్యక్రమం చేపట్టండి, మీరు దానికి ప్రత్యేకమైన దృష్టిని పెట్టండి. అదేవిధంగా మిగిలిన 6,750 కోట్లు వివిధ స్టేజుల్లో ఉన్న అంద్రినివా కానీ, తెలుగుగంగ కానీ, గాలేరు నగరి కానీ ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించమంటున్నాం. అదేవిధంగా SRBCకి ప్రాణాధారమైన గుండెల రిజర్వాయర్ ఈ రోజు మీరు చాలా గొప్పగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం, మేము చాలా కూర్చొని ఇచ్చిపుచ్చుకునే దూరంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి కోసం మేము సహకరిస్తామంటున్న నేపథ్యంలో
గుండెలో రిజర్వాయర్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి డిపిఆర్ సాధించుకొచ్చుకున్నాం. రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున దానికి అనుమతులు సాధించుకున్నాం. అది ఒక్క రాయలసీమకే కాకుండా కర్నూలు జిల్లాకే కాకుండా కర్నూలు జిల్లా కడప జిల్లాకే కాకుండా కేసీ కెనాల్లో ఎల్ఎన్సీకి వెనకబడిన కర్నూలు పశ్చిమ ప్రాంతానికి అదేవిధంగా తెలంగాణకు కూడా ఉపయోగపడే ప్రాజెక్టు మీరు కన్విన్స్ చేసి మీరు సయోధ్యగా చేసుకొచ్చే ప్రాజెక్టులో మొట్టమొదటి ప్రాజెక్టు గుండెల ప్రాజెక్టు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగానే రాజశేఖర రెడ్డి గారు 4 టీఎంసీల నీళ్లు తీసుకురావడానికి బరకచర్ల దగ్గర నుండి తీసుకొస్తే అక్కడ నుండి 2 టీఎంసీలు ఎస్ఆర్బీసీ ద్వారా గోరుకల్లుకు పోయి గోరుకల్లు నుండి గండికోట నుండి మైలవరము పైడిపాలెము లేదా సర్వరాజసాగరు కింద నగిరి వరకు పోవాల్సిన దాంట్లో ఈ రోజు 22,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువలంతా వెడల్పు చేశారు బరకచర్ల దగ్గర నుండి గోరుకల్లు వరకు. కానీ 18 చోట్ల ఆ కాలువను దాటి ఎదురువైపు కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లు రావాల్సిన చోట ఆ అడ్డంకులు అలాగే ఉన్నాయి. అంటే 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్నాయి. మిగిలిన మట్టి గడ్డలన్నీ అలాగే ఉన్నాయి. దాన్ని తొలగించడానికి 20 కోట్ల రూపాయలు అయితే అయిపోతుంది. 20 సంవత్సరాల నుండి ఆ 2 కోట్లు ఖర్చు పెట్టి అడ్డంకులు తొలగించకుండా 22,000 క్యూసెక్కుల నీళ్లు పోకుండా 8,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నారంటే రాయలసీమ మీద మీకు కానీ జగన్ రెడ్డి గారికి ఏ విధమైన ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే 20 కోట్లు ఖర్చు పెట్టి అటు గోరకల్లు వైపు 22,000 క్యూసెక్కులు నీళ్లు పోయారు ప్రాజెక్ట్ చేయండి. 20 కోట్లు పెద్ద ఖర్చు కాదు. మీరు ఆ డబ్బు చేస్తే మీరు నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లాకు అదేవిధంగా కడప జిల్లాకు చిత్తూరు జిల్లాకు దారిలో ఉన్న అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే దీని మీద ప్రాధాన్యత ఇవ్వండి చెప్తున్నాం. ఈ 8,000 కోట్లలో అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు శంకుస్థాపన చేసిన ఆర్డీఎస్ ఉంది, వేదవతి ఉంది, లేదా హంద్రీనివా ప్రాజెక్టు, జీరోసెస్ ప్రాజెక్టు కూడా ఎక్కడెక్కడ చేపట్టాలో కొంత డబ్బులు పెడుతూ ఆ ప్రాజెక్టు తీసుకురండి. హంద్రీనివా మీద పేరూరు జీడిపల్లికి తీసుకుపోయే వాటి మీద కూడా ఖర్చు పెట్టాలని చెప్తున్నాం. అక్కడికి కూడా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి చేస్తారా లేదా కొత్త పర్పస్ వెహికల్ తీసుకొస్తారా? 3 సంవత్సరాల్లో పూర్తి అయ్యేలాగా ప్రాజెక్టులు తీసుకోవడానికి ఏ కార్యాచరణ చేపడతారో చేపట్టని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా రాయలసీమ ప్రధానంగా ఈ సాగునీటి ప్రాజెక్టుతో పాటుగా చెరువుల మీద కాలువల మీద కుంటల మీద ఆధారపడింది. దీన్ని చెరువులంతా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాటిని వాగులు వంకలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ బెల్ట్ ను సోషల్ ఫారెస్ట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. పెన్నా నదిని పునరుజ్జీవనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకొచ్చి దాన్ని ఖర్చు పెట్టి దాన్ని చేపట్టిన రోజు మాత్రమే రాయలసీమ బతుకుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా గోదావరి బరకచర్ల తీసుకొచ్చి నీళ్లు పోస్తే ఈ రోజు బరకచర్ల దగ్గర నుండి మాకు హక్కుగా ఉన్న 4 టీఎంసీ నీళ్ళలో 1 టీఎంసీ నీళ్ళు మేము తీసుకోలేకపోతున్నాం. వరద ఉన్నప్పుడు కూడా 3 టీఎంసీలు కుందు దగ్గర పోవడమో, అటు నెల్లూరు వైపు సముద్రం వైపు పోవడమో, లేకుంటే అత్యధిక నీళ్లు ఎస్ఆర్బీసీ కాలంలో పంపించడం వల్ల మా పంట పొలాలను మునిగిపోవడమో జరుగుతున్న నేపథ్యంలో మీరు వాటిని పక్కన పెట్టండి. గోదావరి బరకచర్లను పక్కన పెట్టండి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పక్కన పెట్టండి. ముందు ఈ నిర్మాణాలు చేపడుతూ గ్రావిటీని ఈ రోజు ఎలక్ట్రిసిటీతో ఎత్తి పోసుకునే దానికి ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో మనకు తెలుసు. ఈ రోజు మీరు బిల్లు పెట్టకుండా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు 40 టీఎంసీలు హెచ్ఎన్ఎస్ లో ఎత్తిపోశారు. 1 ఎకరా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోయారు. మీరు 90,900 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. చెరువులకు మాత్రం నీళ్లు చేరాయి. కానీ ఆ చెరువుల కింద కూడా ఆయకట్టు డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ చెరువులు నిండి అలుగు బారి మళ్ళీ నెల్లూరు చేరుతున్నాయి నీళ్ళన్నీ పంట పొలాలకు చేరకుండా. మీరేమో మేము కుప్పం నీరు చేసాం అందులో పూర్తి అయిపోయిందన్న ప్రకటన మీరు చేస్తున్న నేపథ్యంలోనే మీరు పెట్టిన దాంట్లో మీరు ఇచ్చిన ప్రతిపాదనలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు హంద్రీనివా కావాలనే ప్రతిపాదనలు మీ ప్రభుత్వం నుండి మీరు పెట్టిన ప్రతిపాదనలే ఉన్నాయంటే హంద్రీనివా పూర్తి అయినట్ట కానట్ట మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఏమో హంద్రీనివా పూర్తి చేశాం, కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతాం అనుకుంటూనే ఇంకా 8,000 కోట్ల రూపాయలు కావాలన్న వివిధ పూర్వోదయ స్కీములలో లేకుంటే 25% కంటే తక్కువ గ్రౌండ్ అయిన దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ప్రాధాన్యతమైన ప్రాజెక్టుల లిస్టులో పెట్టిన దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే ఈ అంశాలన్నీ దాచిపెట్టి రాయలసీమకు మేమే ఛాంపియన్ అంటూ ఒక రాయలసీమ ఎత్తిపోగల పథకం గోదావరి బరకచర్ల అంటున్న నేపథ్యంలో వీటిని పక్కన పెట్టండి. గ్రావిటీతో వచ్చి నీళ్లు తీసుకోవాలనుకుంటే సిద్ధేశ్వరం నిర్మాణం చేపట్టండి. అక్కడ సిద్ధేశ్వరం నిర్మాణం చేపట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలం పెరుగుతుంది. దాంట్లో పూడికి చేరకుండా ఉంటుంది. దానికి మునక ప్రాంతం ఉండదు. ఎక్కువ డబ్బులతో ఖర్చు అయ్యే ప్రాజెక్టు కాదు. ఇది తెలంగాణకు అన్ని ప్రాంతాలకు అటు కోస్తాకు కూడా ఉపయోగపడే ప్రాజెక్టు. మీరు ఒక ప్రాజెక్టు కట్టడానికి ఈరోజు డబ్బులు లేవంటూ వెనకంజ వేస్తున్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులను రక్షించుకోవడం కోసం సిద్ధేశ్వరాలు కీలకమైనది. మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా ఒప్పించాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు లేకపోతే
ఏ ప్రాంతం కూడా అటు తెలంగాణ కానీ రాయలసీమ కానీ కోస్తా ప్రాంతం కానీ బతుకుల నేపథ్యం ఉన్న సందర్భంలో ఈ 2 అంశాలను గుండ్రేవుల సిద్ధేశ్వరం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలను విఘ్నతతో మీరు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనలో కల్తీ గురించి మొదలుపెట్టారు. కల్తీ నెయ్యని, కల్తీ లంటని. ఈరోజు వాస్తవంగా కల్తీ చేసే అలవాటు ఆయనకే ఉన్నట్టుంది. ఎలా కల్తీ చేయాలో కూడా ఆయనకు బాగా తెలిసినట్టుంది. ఈరోజు పేపర్లో చూస్తున్నాం, హెరిటేజ్ ఫుడ్స్ ఎలా ప్రజల్ని మోసం చేస్తుంది. పూర్తిగా నాణ్యత లేని పెరుగు అమ్ముతున్నారని చెప్పేసి డైరెక్ట్ పేపర్లోనే వస్తుంది. ఎలా నాణ్యత లేకుండా ప్రజల్ని మోసం చేయడంలో ఆయన ఎంత చిత్తశుద్ధితో ఆయనకే తెలుసు. ఈరోజు ఎలా మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆయన నిన్నటి దాకేమో తిరుమలలో పంది కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని, బీఫ్ ఫ్యాట్ అని, అదని ఇదని మాట్లాడాడు. మళ్ళీ నిన్నగాక మన కర్నూలుకి వచ్చి ఎంత దారుణంగా మళ్ళీ నిందలేస్తున్నారు. ఒక పక్క సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, ఎటువంటిది కలవలేదు, ఈ సిట్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఏదో అంటే బాత్రూంలో కడిగే కెమికల్ వాడినారు. సార్ ఏం మాట్లాడతారు? మీకు ఏమైనా మైండ్ దొబ్బిందా? ఏమనుకోవాలి చెప్పండి సార్. ఏమని చెప్పాలి సార్? ఇంత దారుణంగా నిందలేస్తున్నారు. ఈరోజు రాయలసీమ ఎలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు అనేవాళ్ళు జనాలు రాయలసీమ కరువు ప్రాంతం అనేది అనేవాళ్ళు. ఈరోజు కరువు పీడిత ప్రాంతం పోయి ఈరోజు రాయలసీమ చంద్రబాబు పీడిత ప్రాంతంగా తయారైంది. రాయలసీమ ప్రతిష్టని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు. ఈరోజు తిరుమల టెంపుల్ని భ్రష్టు పట్టించారు, సరిపోలేదు. మళ్ళీ వెంటనే ప్లేట్ తిప్పి శ్రీశైలం గుడి దగ్గరికి వచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, ఎలా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి, అంతే తప్ప కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం ఏంటి? మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి. ఇలాంటి అసత్య ఆరోపణలు ఎక్కడ చూసినా మీరు చేసే పనులు ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? ఎన్నిసార్లు వేస్తారు? ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు మీరు చేసేవన్నీ కూడా బూటపు అబద్ధాలు అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పండి. ఈ ఆరోపణలు మళ్ళీ ఇప్పుడు శ్రీశైలం మల్లన్న స్వామి చాలాసార్లు ఇప్పుడు మానండి, ఆరోపణలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు దాని మీద నెరవేర్చడానికి ట్రై చేయండి. అన్ని బూటపుగా హామీలు ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అన్ని ప్లేట్లు ఫిరాయించి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారు. దీనికి తగిన శాస్తి మీకు రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు చెప్తారు. ఆ భగవంతుడు కూడా మీకు తగిన శాస్తి కలిగిస్తారు. తేదీ ఉదయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ మేనేజ్మెంట్ జరిగింది. దానికి నేను నంద్యాల నుంచి ఇంకా కొంతమంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా 1000 మంది దాకా హాజరైనారు. వర్క్షాప్ తదనంతరం నారా లోకేష్ బాబు గారితో సాయంత్రం 4 గంటలకు మీటింగు సమావేశమైంది. సమావేశంలో ముఖాముఖిగా కొంతమంది నాయకులతో మాట్లాడమని చెప్పినారు. ఆ సమావేశంలో నాకు కూడా లోకేష్ బాబు గారు అవకాశం ఇచ్చినారు. అప్పుడు నేను ఆ వర్క్ షాపు బూతుల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది. అక్కడ బూతులలో ఏమేమి ఉంది, ఏమి కథ అని వెంటనే అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి వివరించి పరిష్కారం చేయడం జరిగింది. నాయకుల మధ్యన సమన్వయం చేసి అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చేశాము, ఎమ్మెల్యే సహకారంతో అని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ స్థానిక నాయకులు వెలిపించిన విషయాలు కొన్ని మండల ఆఫీసులలో, మన ఎంఆర్ఓ ఆఫీసులలో పనులు కావడం లేదు, పోలీస్ స్టేషన్లో పనులు కావడం లేదు వివరించగా సదరు విషయాన్ని నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్ళినాను. దానికి నారా లోకేష్ బాబు గారు చెప్తూ, మీకు అన్ని విషయాలు తెలుసు, మీరు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీరు అందరికీ సుపరిచితులే, మీకు అందరు తెలుసు, మీకు వారికి మీరు తెలుసు. ఈ కొన్ని విషయాలు వాస్తవాలు ఉన్నాయి. దీంట్లో
నేను ఇన్ఛార్జ్ మినిస్టర్తో కలిపి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాను. కార్యకర్తలకు అందరికి కూడా పనులు అయ్యేటట్టున చేస్తాను. అలాగే ఏదైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్ పోతే కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ ఇచ్చి మర్యాద చేసి వాళ్ళకి సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కొంతమంది వైపాకం చెందినటువంటి వ్యక్తులు అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే సోషల్ మీడియాలో చేసే వైకాపా నాయకులకు సరైన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వాళ్ళపైన పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నా. వాస్తవాలను తెలుసుకొని రాయండి. అసత్యాలు రాస్తే చాలా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరువు నష్టం దావా వేస్తానని తెలియజేస్తున్నాను. నా కాడ వీడియో కూడా సాక్ష్యం ఉంది అని చెప్తున్నాను. నన్ను ఆలగడ్డ నియోజకవర్గంలో వేయలవాడ మండలానికి 5 బూతులకు ఇన్ఛార్జ్ చేశారు సార్. నేను 5 బూతులు 5 గ్రామాలను పర్యటించాను. బూత్లో ఉన్న సమస్య ఏ రోజులు అప్పటికప్పుడు అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయడం జరుగుతుంది. అట్లా 5 బూతులు పరిష్కరించి ఒకసారి సమావేశం అన్ని సమస్యలు చెప్పాను. అక్కడ లీడర్స్ సమన్వయంలో అందరూ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో ఓటు శాతాన్ని పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సార్, మేము ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా మాకు పనులు జరగలేదు, పోలీస్ స్టేషన్లో పోయినా మాకు పనులు జరగలేదు. అంతా వైసీపీకి సంబంధించిన పోలీసులు ఇక్కడ ఉంటున్నారు ఎంఆర్ఓలు. కాబట్టి ఇదొక్కటి మాకు రిపోర్ట్ కనిపించండి సార్. మీరు అధిష్టానం నంద్యాల తులసి రెడ్డి మజాక చాలా సంతోషం. కాదు అది కాదు, ఏమంటున్నా పోలీసులు అందరినీ తీసేమంటారా పదవి నుంచి? ఇప్పుడు ఒకటి అక్కడ మా నియోజకవర్గంలో తులసిరెడ్డి చెప్పింది కరెక్ట్. డిస్కషన్ జరుగుతుంది, ఇది వర్క్ షాప్. ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ గా అందరికి తీసేయమంటారు. తీసేసి ఒక ఇక్కడ తీసుకు ఎక్కడ దగ్గర వేయాలి కదా, ఎస్ఐ సీఎన్ ఎక్కడో వేయాలి కదా స్వామి. ఈ కూడా పోకుండా ఒక రౌండ్ రొటేషన్ చేశాం. ఇక్కడ పనులు జరగట్లేదంటే దానికి కారణం అక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, వామపక్ష ప్రజా సంఘాలు కూడా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇప్పటికి దాదాపు అనేక సార్లుగా దేశవ్యాప్తంగా కూడా సమ్మె నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా అవలంబించిన విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మరొకసారి కూడా దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఈ కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాయి. ప్రధానంగా సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్రంలో కూడా మరి అన్ని వామపక్షాలతో పాటు కార్మిక సంఘాలతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. ఏదైతే ఈ రోజు ఏఐసిసిటి ఆధ్వర్యంలో, అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో, గ్రామీణ పేదరిక కార్మిక సంఘం ఆధ్వర్యంలో, మహిళా ఐపా ఆధ్వర్యంలో ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ప్రధానంగా ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులకు, రైతులకు, కర్షకులకు పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే కార్మిక చట్టాలు, 44 కార్మిక చట్టాలు ఉన్నటువంటి దానిలను 4 లేబర్ కోడ్గా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ 4 లేబర్ కోడ్లు రేపు వచ్చే నెల నుంచి కూడా ఇవి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే గత 100 ఏళ్లుగా స్వాతంత్ర పోరాటంలో గాని, తర్వాత తదనంతరం గాని సాధించినటువంటి చట్టాలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. కార్మికులకు ఈరోజు 8 గంటల పని దినాల కోసం అనేక మంది అమరులయ్యారు. అలాంటి కార్మిక చట్టాలను తీసేసి 8 గంటల పని దినం కాదు 12 గంటలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అమలు చేసే విధంగా ఈ కార్మిక చట్టాల్లో ఉంది. అదే విధంగా పని గంటలతో పాటు పారితోషికం పెంచే పరిస్థితి లేదు. దీనికి తోడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజేషన్ లేదు. మరి కనీస వేతనం ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఏదైతే కార్మికులకు సంబంధించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్తా ఉంది. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, మిడ్ డే మీల్స్, ఆ రకంగా మున్సిపల్ వర్కర్స్, వివిధ రంగాల్లో
పనిచేసేటువంటి కార్మికులకు అందరూ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వేతనం పెంచాలని చెప్తా ఉంది. మరి అలాంటి రోజు భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి, ఆటో కార్మికులు తీసుకోండి, మహిళా కార్మికులను తీసుకోండి, స్కూల్ అసిస్టెంట్లో పనిచేసే కార్మికులను తీసుకోండి, ఎక్కడ కూడా ఈ రోజు వేతనం పెంచే పరిస్థితి లేదు. కేవలం కార్మికులను ఎట్టి జాకెట్ చేసుకోవడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. దీనికి తోడు ఆదాయాన్ని అంబానీ లాంటి వాళ్లకు ఈ రోజు ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందుకొరకే ఈ 4 లేబర్ కోడ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి చట్టాలు అనేక ఉన్నాయి. మరి గతంలో కూడా రైతులకు పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు. మరి రైతులు కూడా ఈ రోజు పండించేటువంటి పంటకు కనీసం మొక్కజొన్నకు 2200 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది, 400 రూపాయలు. మరి అయితే ఎక్కడ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు రవిలో కూడా మరి కనీసం 1800-1900 రూపాయలు ఈ రోజు పోతా ఉంది. అంటే పంటకు మద్దతు ధర లేదు. అందుకొరకే మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా ఏఐసిసిగా రైతు కిసాన్ మహాసభగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రైతులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి. అదేవిధంగా ఉద్యోగ కార్మికులు ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఆ రకంగా కూడా సమ్మెలో మోగుతా ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్స్ ఆ రకంగా ఉద్యమాల్లో ఉన్నారు. అందుకొరకే మనం కూడా కార్మిక సంఘాలుగా పనిచేసేటువంటి అంగన్వాడీ, ఆశా, ఆ రకంగా మిడ్ డే మీల్స్, మున్సిపల్ వర్కర్స్, ఆటో వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు కూడా ఇలాంటి అనేక సమ్మెలు పోరాటం చేస్తాం, కార్మికులను చైతన్యం చేస్తాం. అందుకొరకే 12వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో నందికొట్టు నియోజకవర్గంలో ఈ సమ్మెలో కూడా పాల్గొంటాం. ఆ రకంగా కూడా ప్రభుత్వ విధానాలకు ఆ రకంగా వ్యతిరేకంగా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అందుకొరకే ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులకు, రైతులకు అందరూ కూడా పిలుపునిస్తున్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మహిళా జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.